ఇంజనీరింగ్ విద్యలో రాణించి బీటెక్ విద్యార్థులు భవిష్యత్తులో అత్యుత్తమ సాంకేతిక విద్యార్థులుగా సాఫ్ట్వేర్ రంగంలో రాణించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అవసరమని మైస్పార్క్ అకాడమీ వాతిలో పారుపల్లి శ్రీ కవిత అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అడ్వాన్స్ కోర్సులను తక్కువ సమయంలో అత్యుత్తమ విలువలతో కూడిన స్పెషల్ కోర్సులు అవసరమని శ్రీ కవిత అన్నారు. ఖమ్మంలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ప్రాధాన్యత గురించి ఆమె వివరించారు. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థుల నోట ఎవరి నోట విన్నా ఏకంగా వినపడుతున్న మాట మైస్పార్క్ అకాడమీ. అసలు ఏంటి మైస్పార్క్ అకాడమీ ప్రస్థానం ఏంటి? ఖమ్మం ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య చదువుతున్న విద్యార్థుల్లో ఈ మాట ఎందుకు వినపడతా ఉంది? మైస్పార్క్ అకాడమీ యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు మైస్పార్క్ అకాడమీ ఏం చేయబోతా ఉంది? ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక వ్యవస్థ వేగంగా అన్ని రంగాలని తన యొక్క హస్తగతం చేసుకుంటూ వస్తున్న ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఈ యొక్క వ్యవస్థలో విద్యార్థులకి చెప్పాల్సిన అవసరం ఉందనేటువంటి అంశానికి సంబంధించి ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి ముద్దుల కూతురు శ్రీ కవిత గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడుగులు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మైస్పార్క్ అకాడమీని ఏం జరుగుతూ ఉంది? మీ పేరు మీద వినపడుతున్నటువంటి దీని యొక్క ప్రస్థానం ఏంటి అసలు ఒకసారి? మైస్పార్క్ అకాడమీ is Khammam's first and only next gen skilling program. అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు నేర్చుకుంటున్న నాలెడ్జ్ కాలేజ్లో ఏదైతే ఉంటుందో అది వాళ్ళని ఇండస్ట్రీ రెడీగా చేయట్లేదు. వాళ్ళకి స్కిల్లో కొంచెం గ్యాప్ అనేది ఉంది. సో మై హస్బెండ్ మోనీష్ యర్రా అండ్ ఐ స్పోక్ టు 40 కంపెనీస్ ఇన్ హైదరాబాద్. వాళ్ళని అడిగాము, మీకు ఫ్రెషర్స్ నుంచి ఎటువంటి స్కిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఉద్యోగానికి రెడీగా ఉండాలి అంటే వాళ్ళు ఏం నేర్చుకోవాలి, నాట్ జస్ట్ డిగ్రీ రెడీ బట్ దే షుడ్ బి ఫ్యూచర్ రెడీ అంటే ఎటువంటి స్కిల్స్ కావాలి అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాత క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. మైస్పార్క్ అకాడమీలో ఫస్ట్ కోర్స్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. విజయ ఇంజనీరింగ్ కాలేజ్లో లాంచ్ చేశాము. ఇట్స్ బేసిక్స్ ఆఫ్ ఏఐ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ కోర్స్. అంటే ఏఐ అండ్ జెన్ ఏఐ మాస్టరీ కోసం క్రియేట్ చేసిన కోర్స్ ఇది. దీన్ని స్పీడ్ ల్యాబ్స్ అనే ఎడ్టెక్ ప్లాట్ఫామ్ సహాయంతో లాంచ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా కోర్సెస్ లాంచ్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైమ్ డిగ్రీ స్టూడెంట్స్కి, ఫార్మసీ స్టూడెంట్స్కి, అందరికీ ఈ రోజున ఏఐ అనేది అందరికీ అవసరం. అందరూ తెలుసుకోవాల్సిన ఒక అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. ఈ టూల్స్ని నేర్చుకుంటే వాళ్ళ జాబ్లో కూడా ఏఐ రాని వాళ్ళకంటే ఏఐ వచ్చిన వాళ్ళు 25% అధికంగా శాలరీని పొందుతున్నారు ఇవాళ రోజున. వీటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ మైస్పార్క్ అకాడమీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. మేడం, వాస్తవంగా చాలా మంది ఇప్పుడు తమరు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఎవరికి లేవో వాళ్ళు చాలా మంది జాబ్ నుంచి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరెక్ట్ టైంలో మీరు ఇంత మంచి ప్రోగ్రాం తీసుకురాబట్టే చాలా మంది విద్యార్థుల్లో మైస్పార్క్ అకాడమీ మీ పేరు వినపడతా ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మంచి పట్టు, నైపుణ్యాన్ని సాధించుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు ఒక మెరిట్ స్టూడెంట్స్గా ఉంటారని చెప్పి, అంటే ప్లేస్మెంట్స్లో అగ్రస్థానం ఉంటారని చెప్పి మీరు ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి చాలా మంది పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇప్పుడున్న టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఇంకా రాబో టైంలో దీని యొక్క అచీవ్మెంట్స్ ఎలా ఉండబోతాయి? ఒక ఫేమస్ కోట్ ఉందండి, ఏఐ వోంట్ రీప్లేస్ హ్యూమన్స్ బట్ హ్యూమన్స్ హూ నో ఏఐ విల్ రీప్లేస్ యూ. సో వర్క్ ప్లేస్లో ఇవాళ రోజున ఏఐ తెలిసిన వాళ్ళు వాళ్ళ వర్క్ని ఫాస్ట్గా, చాలా ఎఫిషియెంట్గా కూడా చేస్తున్నారు. ఇన్ని రోజులు మనకి ఒక 20 పేపర్స్ ఉన్న ఒక రీసెర్చ్ ఆర్టికల్ని చదవాలి అంటే ఒక 1 డే పట్టేది ఒక మనిషికి చదివి దాన్ని అర్థం చేసుకొని. ఇప్పుడు అదే పీడిఎఫ్ని మీరు చాట్ జీపీటీలో కానీ, జెమినీ అనే టూల్లో కానీ పెడితే మీకు 2 నిమిషాల్లో సమ్మరీ అనేది వస్తుంది.
అట్ ద సేమ్ టైం ఆ సమ్మరీ కొన్నిసార్లు కరెక్ట్ ఉండొచ్చు, కొన్నిసార్లు తప్పు కూడా అయి ఉండొచ్చు, లేదంటే మనకి కావాల్సిన రీతిలో అది మనకి సమాచారాన్ని ఇవ్వకపోవచ్చు. సో ఏఐ మాస్టరీ అంటే ఏంటి, అది ఇచ్చిన డేటాని మనకి కావాల్సిన ఫార్మాట్లో మనం ఎలా పెట్టుకోవాలి, అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఈ మధ్య దాని మీద కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఎన్ని జాబ్స్ ఎలిమినేట్ అయ్యాయో ఏఐ వల్ల, అంతకంటే ఎక్కువ జాబ్స్ ఏఐ అనేది క్రియేట్ చేస్తుంది ఇఫ్ వీ కెన్ మాస్టర్ ఏఐ అండ్ జెన్ ఏఐ టూల్స్. అందుకని మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మీరు గతంలో కూడా దాదాపుగా ఇదే ఉన్నతమైన కోర్సులో జాబ్ చేశారు, విదేశాల్లో దాదాపుగా వరల్డ్ నెంబర్ 1 బ్యాంకులో కూడా మీరు పనిచేశారు. ప్రీవియస్గా మీకున్నటువంటి దీనికి సంబంధించి ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మీ యొక్క గతంలో మీరు చేసినటువంటి జాబ్ చార్ట్ దీనికి ఎలా లింక్ చేస్తున్నారు? సో నేను నా బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ట్రిపుల్ హైదరాబాద్లో చేశానండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ స్పెషలైజేషన్లో నేను చేశాను. అదే టైంలో నేను 6 రీసెర్చ్ పేపర్స్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ జర్నల్స్లో. సో ఐ వెంట్ టు వియత్నాం, ఐ వెంట్ టు యుఎస్ అండ్ ఐ పబ్లిష్డ్ మై పేపర్స్ వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్ ఇట్ సెల్ఫ్. అప్పటి నుంచే నాకు ఈ ఎంఎల్ ఇంకా ఏఐ ఈ రెవల్యూషన్ రాబోతుంది, ఇది లైఫ్ని చాలా చేంజ్ అయిపోతుంది అనే ఐడియా నాకు అప్పటి నుంచే ఉండింది. దాని తర్వాత నేను స్ప్రింక్లర్ అనే కంపెనీలో 4 years జాబ్ చేశాను. ఆ జాబ్ చేసేటప్పుడు కూడా నేను ఏఐఎంఎల్ టీంలో ఎక్కువ వర్క్ చేయడం జరిగింది. అప్పుడు వీ డెవలప్డ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, లాట్ ఆఫ్ టూల్స్, ఏఐని యూజ్ చేసి వర్క్ ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనే అంశం మీద నేను పర్టికులర్గా వర్క్ చేశాను. నా జాబ్ అయిన తర్వాత 4 years జాబ్ చేసిన తర్వాత నేను ఎంబీఏ చదవడానికి న్యూయార్క్ యూనివర్సిటీ స్టర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జాయిన్ అయ్యాను. ఫుల్ టైమ్ ఎంబీఏ 2 years ప్రోగ్రామ్ నేను అక్కడ చేయడం జరిగింది. అదే చేస్తున్న క్రమంలో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కోసం నేను లండన్ బిజినెస్ స్కూల్లో కూడా అటెండ్ అయ్యాను. సో నాకు ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది వచ్చింది. నేను ఎంబీఏ చదువుతున్న టైంలో మార్గన్ స్టాన్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో నేను అసోసియేట్గా జాయిన్ అయ్యాను, సమ్మర్ అసోసియేట్గా వర్క్ చేశాను. ఏఐ is important, but it also needs to be very కేర్ఫుల్లీ క్యూరేటెడ్. అంటే దాన్ని మనం ఎంత వాడుకుంటే మనకి అంత బెనిఫిట్ని ఇస్తుంది ఏఐ అనేది నేను నోటీస్ చేశానండి. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఫైనల్ చేస్తున్నటువంటి విద్యార్థులకి, ఇప్పుడు అంటే బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా ఎంబీఏ, బీటెక్ అంటే బీకామ్ ఇతరత్ర కోర్సులు ఉన్న వాళ్ళకి కూడా దీన్ని మీ ద్వారా ఇంకేమన్నా ఎస్టాబ్లిష్ అంటే పెంచేటువంటి అవకాశం ఉందా? దాని మీద ఏమైనా ప్రస్తావన ముందు డెఫినెట్గా ఎక్కువ కోర్సెస్ లాంచ్ చేస్తామండి. నేను ఎంబీఏ చదివిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ ఫ్యామిలీ ఆఫీస్ అనేది రన్ చేస్తాము, మైక్యాప్ ఇన్వెస్ట్మెంట్స్. దాంట్లో మేము ఒక యాజ్ ఆఫ్ టుడే 24 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాము. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు అంటే, బీటెక్ డిగ్రీ కంటే కూడా ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఏఐలో ప్రొఫిషియెంట్గా ఉంటే దే ఆర్ విల్లింగ్ టు హైర్. వాళ్ళని హైర్ చేసుకోవడానికి సేమ్ శాలరీ ప్యాకేజ్ ఇవ్వడానికి కంపెనీస్ ఇవాళ రోజున వెనకాడట్లేదు. అందుకొరకు స్టార్టింగ్ ఇంజనీరింగ్తో స్టార్ట్ చేసినా కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఏ రకమైన జాబ్కి ఏ రకమైన స్కిల్స్ కావాలి అనేది మేము అర్థం చేసుకొని దాని పరంగా ఎక్కువ కోర్సెస్ లాంచ్ చేద్దామని అనుకుంటున్నామండి. ఇప్పుడు మీతో పాటు మోహిని సార్తో పాటు ఇంకెవరెవరు దీనికి అంటే కోర్సెస్ ఆఫర్స్ ఎవరైతే ఫ్యాకల్టీగా ఉంటారో ఇంకా దీని మీద ఇంకా ఎస్టాబ్లిష్ ఏ విధంగా చేస్తారు? ఇది హైబ్రిడ్ ప్రోగ్రామ్ అండి మేము లాంచ్ చేస్తుంది. ఎందుకు అంటే మనకి ఇంటలెక్చువల్ పీపుల్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్. మనకి ఢిల్లీలో ఉంటారు, ముంబైలో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, స్టార్టప్ ఫౌండర్స్ ఉంటారు, రెనౌండ్ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడం కంటే టెక్నాలజీ వాడుకొని వాళ్ళ ద్వారా లెసన్స్ని మనం స్టూడెంట్స్కి అందజేయచ్చు. సో హైబ్రిడ్ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, అలాంటి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని డైరెక్ట్గా స్టూడెంట్స్తో ఆన్లైన్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మా ఫ్యాకల్టీ ఎవరైతే విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేసి ఫ్యూచర్లో వాళ్ళు స్టూడెంట్స్ని గైడ్ ఎలా చేయగలరు అన్న దాని మీద కూడా వర్క్ చేయడం జరుగుతుంది. మేము
4th ఇయర్ స్టూడెంట్స్ని అడిగేది ఒక్కటే, వాళ్ళు ఇప్పుడు వెళ్ళి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ దిస్ కోర్స్ వీఆర్ షూర్ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. వీఆర్ ఆస్కింగ్ దెమ్ to mentor their juniors. We will ask the 3rd year people to mentor the 2nd year people. అలా ఒక మెంటర్షిప్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేయాలి అని మేము అనుకుంటున్నాము. ఈ హైబ్రిడ్ మోడల్లో ఈ కోర్సును లాంచ్ చేయడానికి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు స్పీడ్ ల్యాబ్స్ అనే ఎడ్టెక్ కంపెనీ. సో మేము స్టూడెంట్స్కి ఒక యాప్ ద్వారా ఆల్ ద మెటీరియల్ మేము అందజేయడం అనేది జరుగుతుంది. అది LMS అంటారు, లెర్నింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది మాకు స్పీడ్ ల్యాబ్స్ వాళ్ళు అందిస్తున్నారు. సో దాని ద్వారా ఆన్లైన్ మెటీరియల్ని స్టూడెంట్స్కి అందజేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆఫ్లైన్లో వర్క్ బుక్స్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీలో వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఫ్యాకల్టీతో మాట్లాడొచ్చు. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి. మేడం, ఈరోజు చాలా గొప్పగా లాంచ్ చేశారు. ఈరోజు స్టూడెంట్స్ అందరినీ చాలా కొన్ని వందల మంది స్టూడెంట్స్ హాజరయ్యారు మీ సెమినార్కి. ఈరోజు మీరు క్లాస్ చెప్పిన తర్వాత అఫీషియల్గా లాంచ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ నుంచి స్పందన ఎలా ఉంది? చాలా బాగుండిందండి. ఈ కోర్స్లో లిమిటెడ్ స్పాట్స్ మాత్రమే మేము ఆఫర్ చేస్తున్నాము, కానీ ఆల్రెడీ మాకు వీఆర్ ఆల్రెడీ ఫుల్. ఇంకా కొన్ని స్లాట్స్ కావాలి, ఇంకా కొన్ని స్పాట్స్ ఓపెన్ చేయండి అనే రెస్పాన్స్ వచ్చింది స్టూడెంట్స్ నుంచి. వీఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు కూడా మాకు టెక్స్ట్ బుక్లో ఇప్పటి వరకు AI గురించి మాట్లాడాము, విన్నాము, కానీ జెన్ AI గురించి మాకు టెక్స్ట్ బుక్స్లో అసలు ఎక్కడా లేదు అనే అంశంలో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వాళ్ళ కరికులం రిలీజ్ చేశాక. ఓకే, ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. కాబట్టి ఇప్పటికే వేలాది మంది విద్యార్థుల్ని వివిధ దేశాలకు ఖండాంతరాలు దాటేలాగా అన్ని దేశాల్లో తమ యొక్క విద్యార్థులు ఉత్తమమైనటువంటి విద్యావేత్తలుగా ఎదిగి అనేక మంది దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విరాజిల్లుతున్నటువంటి అలాంటి విద్యావేత్తలను తయారు చేసినటువంటి పరిశ్రమగా విరాజిల్లుతున్నటువంటి విజయ ఇంజనీరింగ్ కాలేజీ ఈ యొక్క కొత్త కోర్సులతో కూడా మరింత ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్.